సువేందు అధికారి వెస్ట్ బెంగాల్‌కు చీఫ్ మినిస్టర్‌గా ఎన్నికైనటువంటి వ్యక్తి. ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే, ఆయన గురించి తెలవాలి అనుకుంటే, చాలా రికార్డ్స్ అసలు ఎవరికీ ఏ ముఖ్యమంత్రికి లేనన్ని రికార్డ్స్ ఆయనకున్నవి. ఉల్ఫా దగ్గర నుండి మొదలుపెట్టుకుంటే సంబంధాలు. మతోన్మాద స్పీచ్, హేట్ స్పీచ్‌లు, ముస్లిం వ్యతిరేక స్పీచ్‌లు చాలా ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నారు. ఒక్క వీడియో క్లిప్ ఇక్కడ చూడండి. ఆ వీడియో చూసినాక నేను వీడియో కంటిన్యూ చేస్తాను. जैसे इजराइल सिकाया गाजा में, उस तरीके से हमारी भारत की 100 करोड़ हिंदू, देश का हिंदू हित में चल रहा है। सरकार सबक सिखाना चाहिए। సువేందు అధికారి ఇప్పుడు చెప్పినట్లుగా తెలుగులో ఆ పదాలను కనుక అన్వయించుకుంటే, ఇజ్రాయిల్ గాజాలో ఎలాగైతే గుణపాఠం నేర్పిందో అదేవిధంగా మన భారత్లోని 100 కోట్ల మంది హిందువులు వారికి తగిన బుద్ధి చెప్పాలి. అంటే ఇక్కడ గాజా విషయానికి వస్తే 60 నుండి 70 వేల మందిని ఇజ్రాయెల్ చంపుకుంటూ వస్తున్నది. అక్కడ జరిగినటువంటి హింసే కానీ, ఇజ్రాయెల్ యొక్క ఆక్రమణే కానీ, మరియు అక్కడ అంగవైకల్యం పొందినటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నప్పటికీ, ఆ యొక్క ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి డిస్ప్యూట్కి భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్కి ఏంటి సంబంధం అని కనుక చెప్పాలి అనుకుంటే, కడుపులో ఉండేటువంటి విషము, పగ, ప్రతీకారము, మరి వాళ్లకు సంబంధించి అంత వ్యతిరేకత కనుక వెస్ట్ బెంగాల్లో ఉన్నట్లయితే ఆ మనిషికి మనసు లోపల మరి ముఖ్యమంత్రిగా అతడు అక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి అయినటువంటి ముఖ్యమంత్రిగా ఉండడానికి అసలు అర్హుడా కాదా అనబడేటువంటి ప్రశ్న వస్తున్నది. రేపొద్దున అక్కడ ఉన్నటువంటి ముస్లింల యొక్క శాతం అనగా 28 నుండి 30% అక్కడ వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఉన్నది. అయితే అక్కడ జనాభాలో అంత ఎక్కువ మంది ఉన్నప్పుడు అక్కడి ముస్లింలను కాపాడవలసినటువంటి బాధ్యతను నెరవేర్చగలడా లేదా అనబడేటువంటి అంశం అయితే ఉన్నది. కానీ 2002లో గుజరాత్లో జరిగినటువంటి మతోన్మాద కల్లోలాలు కానీ అవన్నీ కూడా గుర్తుకు తీసుకురావడానికి ఏమైనా పథకం పన్నారా అనబడేటువంటి అనుమానం వస్తున్నది. ఈ మాటలు ఎప్పుడన్నారు? డిసెంబర్ 25లో కోల్కతాలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ డిప్యూటీ హై కమిషన్ ఆఫీస్ దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి ఈ యొక్క బీజేపీ, అందులో కూడా సువేందు అధికారి మాట్లాడినట్టుగా ఈ యొక్క వీడియో మీ ముందు ఉంచడం జరిగింది.